గిలాసుల కారం వేసి కొంచెం చూడండి కొలతలు. 2 గిలాసుల ఉప్పు వేయండి, ఎంఎస్టీ ఉప్పు వేయండి, వేరే వేయకండి. 2 గిలాసుల కారం 20 కాయలకు, 2 గిలాసుల ఉప్పు తక్కువ వేయండి. 2 గిలాసులకు నేను చూపిస్తున్నా, ఇక తక్కువ వేయండి. నిండా కారం వేసి ఉప్పు తక్కువ వేయండి కదా. చెంచాడు పసుపు వేసుకోండి. ఎల్లిపాయలు వేసుకోండి. ఇష్టం ఉంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తాలింపులో కూడా ఇవి వేసుకోండి. ½ కేజీ ఆవపిండి వేసుకోండి. కలపండి మంచిగా. మిక్సీకి వేసిన మెత్తగా మిక్సీకి వేసి కారంలా అన్నీ కలుపుకున్నాక ఇలా ఆవపిండి ఉప్పు అన్నీ కలుపుకున్నాక నూనె చల్లారినాక ఈ పిండిలో పోసుకోండి, కారంలో పోసుకోండి. మంచి కలపండి. నూనె తక్కువైతే కూడా పోసుకోవచ్చండి మీ తర్వాత కారం పెట్టి. ఉల్లిపాయలు వేసుకోండి. వేగిపోయినాక మంచి కలుపుకున్నాక చెక్కలు వేసుకోండి. మామిడికాయ చెక్కలు వేసుకోండి. 20 కాయలండి. 20 కాయలకు 2 గిలాసాల కారము, 2 గిలాసాల ఉప్పు, కేజీ నూనె. తక్కువైతే మళ్ళీ కలుపుకోండి 3 రోజులకు. 3 రోజుల తర్వాత కలిపి చూడండి. ఉప్పు ఇలా తక్కువ ఉంటే కొంచెం కలుపుకోవచ్చు. తాలింపు చల్లగా అయినాకనే కలపండి, వేడి మీద కలపొద్దు. ఇక నూనె తేలకపోతే మళ్ళీ ఇంత పోసుకోండి, ఏం కాదు. కాగబెట్టి 3 రోజుల తర్వాత పోసుకోండి. ఇట్లనే ఉంటుంది కానీ అయినాక మంచిగానే అవుతుంది కలిపినాక. చూడండి, వీడియో చూడండి మీరు మంచిగా. జీలకర్ర పొడి వేసుకోండి. ఏం కాదు, ఇప్పుడు వేసుకుంటే మంచిగానే ఉంటుంది. వాసన స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి వేయండి. మిక్సీకి వేసి ఒక 2 చెంచాలు వేయండి, 2 స్పూన్లు ఎంఎస్టీ వేయండి. ఉప్పు వేరే వేయకండి, ఉప్పు ఎక్కువ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది. చట్నీ అంటే ఎవరైనా ఇస్తారు, మీకు తెలియకున్నా కానీ వాళ్ళు ఇస్తారు. షాప్లో చెప్తే సూపర్ మార్కెట్ అయినా సరే ఏదైనా సరే దొరుకుతుంది. అది ఎంఎస్టీ ఉప్పు వేయండి, బాగా కలపండి. 3 రోజుల తర్వాత చూడండి, మళ్ళీ తక్కువ నూనె తక్కువ ఆయిల్ తక్కువ అయితే వేసుకోండి. ఆవాలు ½ కిలో ఆవాలు తెచ్చి మిక్సీకి వేసి